లేదమ్మా, అది ఆ దేవుడికి మాత్రమే ఉంది. పాపుల్ని అంతం చేసే దేవుడి ఆయుధంలా మనుషులుండటంలో తప్పే లేదు ఫాదర్. అయితే అది మనలో ఎవరు చేయాలో ఆ దేవుడు మాత్రమే నిర్ణయిస్తాడు. ఏంజల్ విషయంలో దేవుడు ఎంచుకున్న ఆయుధం మనమే. మీరు నాకు ఒక సహాయం చేయాలి. నేనిప్పుడు మీకు చెప్పబోయే విషయాన్ని ఎలాగైనా వాసుకి మీరే వెళ్ళి చెప్పాలి. ఎవరు లేని నాలంటే అనాథకు ఎవరు సాయం చేస్తారు ఫాదర్? కానీ దీని వెనక మేమున్నామన్న విషయం వాసుకి ఎప్పటికీ తెలియకూడదు. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. ఆ దేవుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఫాదర్, ఈ చర్చ్ లో మన మనసులో ఉన్నది కోరుకుంటే అది జరుగుతుందా ఫాదర్? ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పినట్టుగా జైల్లో నడుచుకోవడమే. నువ్వు వీటిని చంపలేదని బాగా తెలుసు. ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నారు?